హలో అందరికీ. ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్స్ ప్రమోషన్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే డిప్యూటీ తహసీల్దార్ అంటే ఏంటి, ప్రస్తుతం అధికారిక హోదా, విధులు, ప్రమోషన్ వ్యవస్థ, ప్రతి పోస్ట్ బాధ్యతలు, కలెక్టర్ అయ్యే అవకాశం ఉందా లేదా అని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డిప్యూటీ తహసీల్దార్ అంటే గతంలో డిప్యూటీ తహసీల్దార్ అని పిలిచే ఈ పోస్టుని తెలంగాణ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం అధికారికంగా నాయబ్ తహసీల్దార్గా పేర్కొన్నారు. ఇది గ్రూప్ 2 ద్వారా భర్తీ అయ్యే కీలక రెవెన్యూ అధికారి పోస్ట్. డిప్యూటీ తహసీల్దార్ యొక్క ప్రధాన విధులు భూ రికార్డుల నిర్వహణ, మ్యుటేషన్ కేసులు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, ప్రభుత్వ భూముల పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, తహసీల్దార్కు సహకారం. ఇప్పుడు ప్రమోషన్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రమోషన్ స్థిరమైన సంవత్సరాల ప్రకారం రాదు. ప్రముఖ అంశాలు ఏవంటే సీనియారిటీ, ఖాళీలు, డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ, సర్వీస్ రికార్డ్, విజిలెన్స్ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటే ప్రమోషన్స్ అయితే వస్తాయి. డిప్యూటీ తహసీల్దార్గా కెరీర్ ల్యాడర్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా నాయబ్ తహసీల్దార్, తర్వాత తహసీల్దార్, తర్వాత డిప్యూటీ కలెక్టర్ ఆర్ ఆర్టీఓ, తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తర్వాత డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, తర్వాత అడిషనల్ కలెక్టర్గా అయితే అవుతారు. ముందుగా మనం నాయబ్ తహసీల్దార్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది గ్రూప్ 2 ద్వారా నియమించబడతారు. మండల స్థాయిలో విధులు ఉంటాయి. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో ఎంట్రీ లెవెల్ గెజిటెడ్ పోస్ట్ ఆఫీసర్ ఇది. ప్రజలతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. నాయబ్ తహసీల్దార్గా 5 నుంచి 8 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళు ఖాళీలు, సీనియారిటీ ఆధారంగా తహసీల్దార్ అయితే అవుతారు. తహసీల్దార్ యొక్క బాధ్యతలు మండల పరిపాలన, రెవెన్యూ వసూళ్లు, భూ వివాదం పరిష్కారం, ప్రభుత్వ భూముల రక్షణ. తహసీల్దార్ నుండి ఆర్డీఓ లేదా డిప్యూటీ కలెక్టర్ అయితే ప్రమోషన్ పొందుతారు. రెవెన్యూ డివిజన్కు అధిపతి. తహసీల్దార్ పర్యవేక్షణ ఇందులో ముఖ్య భాగం. ఎన్నికల నిర్వహణ, భూసేకరణ, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. డిప్యూటీ కలెక్టర్గా 6 సంవత్సరాలు చేసిన వారైతే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అవుతారు. డిప్యూటీ కలెక్టర్గా అనుభవం తర్వాత లభించే ఉన్నత ప్రమోషన్ ఇది. జిల్లా స్థాయి పరిపాలనలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ అంటారు. జిల్లా రెవెన్యూ వ్యవస్థ పర్యవేక్షణ, జిల్లా కలెక్టర్కు సహకారం, రెవెన్యూ శాఖ సమన్వయం, ముఖ్యమైన భూ వ్యవహారాలు చూస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ అడిషనల్ కలెక్టర్. ఇది జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన స్టేట్ సర్వీస్ పోస్టులలో ఒకటి. అభివృద్ధి, రెవెన్యూ లేదా స్థానిక సంస్థల బాధ్యతలు అప్పగించవచ్చు. అయితే గ్రూప్ 2 ద్వారా ఎంపిక అవ్వబడ్డ నాయబ్ తహసీల్దార్ కలెక్టర్ అవుతారా అంటే నేరుగా జిల్లా కలెక్టర్ అయితే కారు. జిల్లా కలెక్టర్ సాధారణంగా ఐఏఎస్ అధికారి అవుతారు. అయితే అర్హత కలిగిన స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులకు యూపీఎస్సీ ఎంపిక ద్వారా పరిమిత ఐఏఎస్ ఇండక్షన్ అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో ఈ ఉద్యోగం ఎందుకు మంచి ఎంపిక అంటే గెస్టెడ్ స్టేటస్ వస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది, మంచి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి మరియు గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇది ఒకటి. ప్రతి ఒక్క ఉద్యోగి సర్వీస్ రికార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శాఖాపరమైన పరీక్షలు, శిక్షణలు పూర్తి చేయాలి. క్రమశిక్షణ అయితే చాలా ముఖ్యం. గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం దీర్ఘకాల కెరీర్ గ్రోత్ కలిగిన ఉద్యోగం. తహసీల్దార్ నుండి అదనపు కలెక్టర్ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టీజీపీఎస్సీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.